Tonight we are going to meditate on the wonderful subject, the love of God. ఆశ్చర్యకరమైనటువంటి అంశం యేసు యొక్క ప్రేమను గురించి రాత్రి ధ్యానించబోతున్నాం. The Bible says in 1 John chapter 4 and verse 8. మొదటి యోహాను 4:8లో బైబిల్ చెప్తుంది, God is love. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. In 2 Corinthians chapter 13 and verse 11. 2 కొరింథీ 13:11లో the Bible says God is a God of love. దేవుడు ప్రేమగల దేవుడై ఉన్నాడని వ్రాయబడింది. Yes, tonight we are going to meditate upon the love of God. ఈ రాత్రి దేవుని యొక్క ప్రేమను గురించి మనం ధ్యానించబోతున్నాం. We must know what kind of God we have. మనం ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉంటున్నామో మొదట మనం తెలుసుకోవాలి. What kind of person is God? దేవుడు ఎలాంటి వ్యక్తి అయి ఉంటున్నాడు? He died on the cross. ఆయన మన కొరకే సిలువ మీద పరుండినాడు. To show how much he loves us. మనల్ని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలిపేందుకు. For every problem there is a solution. ప్రతి సమస్యకు ఒక జవాబు ఉంది. The greatest problem of mankind is sin. మానవ జాతి యొక్క గొప్ప సమస్య ఏదనగా పాపము. The Bible says in Proverbs 5:22. సామెతలు 5:22లో బైబిల్ ఏమంటుందంటే, sin binds us. పాపం మనల్ని బంధిస్తుంది. Proverbs 13:21. సామెతలు 13:21. Numbers 32:23. సంఖ్యాకాండము 22:23. Sin follows us. పాపం మనల్ని వెంబడిస్తుంది. Isaiah 59:2. యెషయా 59:2. Sin separates us from God. దేవుని నుండి మనలను పాపం వేరు చేస్తుంది. Isaiah 48 and verse 22. యెషయా 48:22. The Bible says those who commit sin do not have peace. పాపము చేసే వారికి సమాధానం ఉండదని బైబిల్ చెప్తుంది. They lose their peace of mind. వారి మనస్సులో శాంతిని వారు పోగొట్టుకుంటారు. But my dear brothers and sisters, అయితే నా ప్రియ సోదర సోదరీలారా, the Bible says బైబిల్ చెప్తుంది, Jesus made a way for this sin. ఈ పాపము నిమిత్తమై దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. 1 Peter chapter 2 and verse 24 says, మొదటి పేతురు 2:24 చెప్తుంది, every sin was laid upon Jesus. ప్రతి పాపము యేసు మీద మోపబడింది. He took it upon the cross upon himself. ఆయన మీద సిలువలో వేలాడుతుండగా మోపబడింది. In Isaiah 53 and verse 5, యెషయా 53:5లో the Bible says, బైబిల్ చెప్తుంది, he was wounded for our transgression. మన యొక్క అతిక్రమముల నిమిత్తమై ఆయన He గాయపరచబడెను. was bruised for our iniquity. మన పాపముల నిమిత్తమై ఆయన నలుగగొట్టబడెను. Oh, he died a miserable death on the cross. సిలువలో ఆయన ఎంతో దౌర్భాగ్యకరమైన చావును పొందాడు. Because he took our sins and iniquities upon himself. ఎందుకంటే తన మీదనే మన పాపములను అతిక్రమములను ఆయన భరించాడు. Only for that he died on the cross. దాని కొరకే ఆయన సిలువలో చనిపోయాడు. On the 11th February 1955, 11వ తారీఖు ఫిబ్రవరి 55వ సంవత్సరంలో life became bitter for me. నా జీవితంలో జీవితం దౌర్భాగ్యకరంగా మారింది. I was a failure in education. నా విద్యలో నేను ఓడిపోయిన వ్యక్తిని. I was an unemployed man. నేను నిరుద్యోగిగా ఉండినాను. I was a sick person. నేను వ్యాధిగ్రస్తున్నై ఉండినాను. Just 20 years old. 20 సంవత్సరాల వయస్సే. And poverty was raging in my home. నా యొక్క ఇంటిలో పేదరికం తాండవిస్తా ఉంది. My father was a simple teacher. నా తండ్రి అయితే సామాన్యమైన టీచర్. I know what is poverty. ఆయన పేదరికం ఏదో నాకు తెలుసు. I said it's enough. ఇక చాలనుకున్నాను. Let me go and kill myself. నేను వెళ్ళి నన్ను నేను చంపుకుంటాననుకున్నాను. I ran towards the railroad. ఇదిగో రైల్వే మార్గం గుండా పరిగెత్తిన. I want to jump before the train. ఇదిగో రైలుకి ఎదురుగా I want పడిపోవాలనుకున్నాను. to kill myself. నన్ను నేను చంపుకోవాలనుకున్నాను. On the way is my uncle's house. అయితే ఆ మార్గ దారిలో My మా uncle- అంకుల్ ఉంటున్నారు. My uncle is a police official. నా యొక్క అంకుల్ పోలీస్ అఫీషియల్ గా ఉన్నారు. I said I must see him. నేను చూడాలి ఆయన అనుకున్నాను. Before I die, I must see him. నేను చనిపోక ముందు ఆయన చూడాలనుకున్నాను. I saw him. ఆయన చూచాను. As usual, he loved me. మామూలుగానే ఆయన నన్ను ప్రేమించాడు. And he began to talk to me about Jesus Christ. యేసుక్రీస్తుని గురించి ఆయన మాట్లాడడం And the ప్రారంభించాడు. crucifixion of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క సిలువ మరణాన్ని How గురించి, he died for every man. ప్రతి ఒక్కరికి ఆయన ఏ విధంగా చనిపోయాడు, How he died for every man's sin. ప్రతి మనిషిని పాపం నిమిత్తం ఏ విధంగా చనిపోయాడు. I asked him, ఆయన అడిగాను, Uncle, అంకుల్ will he enable me to pass my exam? ఎదుగా నా పరీక్షల్లో పాస్ అయ్యేందుకు ఆయన సహాయం చేస్తాడా? He said yes. అవునన్నాడు. Will he give me a job? నాకు ఆయన ఉద్యోగం ఇస్తాడా? Said yes. అవునన్నాడు. Will he heal my body? నా యొక్క శరీరాన్ని బాగు He చేస్తాడా? said yes. అవునని ఆయన అన్నాడు. I said, what should I do? నేనేం చేయాలన్నాను. Go back, my son. నా కుమారుడు తిరిగి వెళ్ళు, Kneel down in your room. నీ గదిలోకి వెళ్ళి మోకరించు, Ask Jesus Christ to show your own heart. నీ యొక్క హృదయాన్ని చూపమని ప్రభు యేసును అడగమన్నాడు. And when he shows your ఆయన sins, పాపములను నీకు చూపించినప్పుడు accept them. అంగీకరించు. Ask him to wash you with his blood.
తన రక్తంతో కడుగుమని ఆయన వేడుకో అన్నాడు. 1 John 5:7 says, మొదటి యోహాను 5:7 చెబుతుంది, the blood of Jesus Christ cleanses you from all sin. యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది. I went home. నేను ఇంటికి తిరిగి I వెళ్ళినా, knelt down in my room. నా గదిలో మోకరించినాను. It was a small house. చాలా చిన్న ఇల్లు అండి. We had only 2 rooms. మాకు 2 గదులు ఉండేవి. And in that bedroom I knelt down. నా యొక్క పడక గదిలో నేను మోకరించాను. I thought in my heart I have no sin. నేను నా హృదయంలో ఏమనుకున్నానంటే నాకు పాపమే లేదనుకున్నాను. And the Holy Spirit came. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. God's presence came. దేవుని సన్నిధి దిగి వచ్చింది. And I looked into my past. నా గతంలోనికి నేను చూడగలిగినాను. I was only 20 years old. అప్పుడు నా వయసు 20 సంవత్సరాలు. But I saw my sin. నా పాపం అంతటి నేను చూచినాను. What I said at the age of 6. 6 సంవత్సరాల వయసులో నేను ఏం చెప్పాను, and up to 20, 20 సంవత్సరాల వరకు every little sin I committed. నేను చేసిన ప్రతి పాపము, చిన్న I పాపం, cried and cried for 4 full hours. 4 పూర్తి గంటలు నేను ఏడ్చి ప్రార్థించాను. And a great peace came into my heart. నా హృదయంలోనికి గొప్ప సమాధానం వచ్చింది. And I became a changed person. నేనైతే మారిపోయిన వ్యక్తిగా అయ్యాను. This night my children, ఈ రాత్రి నా పిల్లలారా, who have fallen into sin, పాపములో పడిపోయిన వారులారా, who are bound by evil habits and addictions, చెడు అలవాట్లు బానిసత్వానికి చేత బంధించబడిన వారులారా, you can cry out to Jesus Christ tonight. యేసుక్రీస్తును చూచి రాత్రి కన్నీరు కార్చవచ్చు. By his death on the cross he has made a way for you. సిలువలో ఆయన మరణము ద్వారా నీ కొరకు మార్గాన్ని The ఏర్పరిచాడు. blood of Jesus Christ will cleanse you from all sin. యేసు రక్తము మీ యొక్క ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా The చేస్తుంది. Bible says in Leviticus chapter 17, 11 and 14, లేవి కాండము 17, 14లో బైబిల్ ఈ విధంగా అంటుంది, life of any person is in his blood. ఏ మనుషుని యొక్క జీవమైన అతని రక్తములో ఉంది. So life in the blood of Jesus Christ will cleanse you forever. యేసుక్రీస్తు యొక్క జీవమైన రక్తములో ఉండగా అది నిన్ను కడుగుతుంది. The Bible says బైబిల్ చెప్తుంది in Matthew chapter 8 and verse 17, మత్తయి 8:17లో he took our infirmities ఆయన మన బలహీనతలను వహించినాడు, and bore our sicknesses also. మన యొక్క వ్యాధులన్నిటిని కూడా భరించినాడు. Sickness destroys the happiness of anyone. ఎవరి యొక్క సంతోషాన్నైనా వ్యాధి నాశనం చేస్తుంది. Any home loses its peace when sickness comes. ఏ కుటుంబమైనా రోగం వచ్చినప్పుడు సంతోషాన్ని పోగొట్టుకుంటుంది. The Bible says బైబిల్ చెప్తుంది he took our infirmities ఆయన మన బలహీనతలను వహించినాడు, and bore our sicknesses upon his own body. తన స్వంత శరీరం మీద మన వ్యాధులన్నిటిని భరించినాడు. Look at the Lord Jesus Christ before Pilate. ఇదిగో యేసుక్రీస్తు పిలాతు దగ్గర నిలబడే సన్నివేశం చూడండి. The Bible says బైబిల్ చెప్తుంది in John 19:1 and 2, యోహాను 19:1-2లో Pilate said, పిలాతు అన్నాడు, scourge him, ఇదిగో ఆయన కొరడా దెబ్బలేయండి అన్నాడు. whip him. కొరడాలతో కొట్టండి. The Bible says బైబిల్ చెప్తుంది Jesus Christ was whipped యేసుక్రీస్తు మీద కొరడా దెబ్బలు పడినాయి. according to the Jewish custom. యూదా సంప్రదాయం ప్రకారం He should have been whipped 39 times. 39 సార్లు కొరడా దెబ్బలు పడి ఉంటాయి. Every time they would whip him. ప్రతిసారి ఆయన మీద కొరడా దెబ్బ పడినప్పుడు The whip has 9 heads. ఆ యొక్క కొరడాకు 9 కొక్కీలు ఉంటాయి. And it will go and clutch his flesh. ఆ కొక్కీలు వెళ్ళి ఆయన యొక్క ఖండ మాంసములోనికి And ప్రవేశిస్తాయి. then he will pull it out. ఆ కొరడాను లాగినప్పుడు It will pull out the flesh in his body. ఆయన శరీరములోని మాంసమును లాగివేస్తాయి. How much it will pain. ఎంత నొప్పికరం అండి. Multiply 9 by 39. 39ని 9తో లెక్కించి చూడండి. How much it would have destroyed his back. ఆయన యొక్క వీపు భాగానది ఎంతగా నాశనం చేసి How much flesh it would have pulled out. ఎంత మాంసానది లాగివేసి ఉంటుందో. But the Bible says అయితే బైబిల్ చెప్తుంది in Isaiah 53 and verse 7, యెషయా 53:7 ప్రకారం he never screamed. ఆయన కేకలేయలేదండి. Never screamed in pain. ఆయన నొప్పితో అరవలేదండి. The Bible says బైబిల్ చెప్తుంది he kept his mouth shut. ఆయన తన నోటిని మూసుకున్నాడు. Never screamed. ఆయన కేకలేయలేదు. So many films have been taken about the scourging of Jesus. యేసుక్రీస్తు మీద కొరడా దెబ్బలు పడేదాని గురించి అనేక సినిమాలు తీయబడినాయి. And in that you will see him groaning in pain. ఆ సినిమాలలో మీరు ఏం చూస్తారంటే ఆయన నొప్పితో మూలగడం చూస్తారు. But the Bible says, అయితే బైబిల్ చెప్తుంది, the word of God says, దేవుని వాక్యం చెబుతుంది, he never groaned. ఆయన మూలుగలేదు. Never. కాదండి, He kept his mouth shut. ఆయన తన నోటిని మూసుకొని ఉన్నాడు. You know why? ఎందుకో తెలుసా? He thought of you and me. నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. Dinakaran will groan in pain. నొప్పి చేత దినకరన్ మూలుగుతాడు.
Prasanna will scream in pain. నొప్పి చేత ప్రసన్న మూలుగుతాడు, కేకలేస్తాడు. Therefore I must bear it. కాబట్టి నేను దీన్ని I భరించాలి, must bear this pain ఈ నొప్పి నేను భరించాలి. so that they can be healed. ఎందుకనగా వారు స్వస్థపడాలి. I want them to be healed. వారు స్వస్థత పడడం నాకు I want కావాలి. my children to be నా healed. పిల్లలు స్వస్థపడడం కావాలి. Every pain should leave them. వారి యొక్క ప్రతి నొప్పి విడిచిపోవాలి. Every agony should leave them. వారి యొక్క ప్రతి దుఃఖము తొలగిపోవాలి. Let me bear it. నేను దీన్ని భరిస్తాను. Let me bear this నేను pain. దీన్ని ఈ నొప్పిని భరిస్తాను. It's paining. అయ్యో నొప్పిగా ఉంది. My brother, నా సహోదరుడా, my sister, నా సహోదరి, are you in pain tonight? ఈ రాత్రి నువ్వు నొప్పిలో ఉంటున్నావా? Is some wicked disease torturing you? ఏదో ఒక చెడ్డ వ్యాధి నిన్ను బాధ పెట్టుతా ఉందా? When you scream tonight, ఈ రాత్రి నువ్వు మొరపెట్టుతుండగా, when you scream tonight in pain, నొప్పి చేత ఈ రాత్రి నువ్వు కేకలేస్తూ ఉండగా, the master will understand it. ప్రభు దాన్ని అర్థం చేసుకుంటాడు. The master will understand. ప్రభు దాన్ని అర్థం చేసుకుంటాడు. The Bible says in Isaiah 61:2-3. యెషయా 61:2-3లో బైబిల్ చెప్తుంది. Jesus says, యేసు అంటున్నాడు, I have come to comfort every man who mourns. ఎవరైతే దుఃఖిస్తారో అలాంటి ప్రతి వ్యక్తిని ఆదరించేందుకు నేను వచ్చాను. Every woman who mourns. ఏ స్త్రీ అయితే దుఃఖపడుతుందో, Tonight he will wipe away your tears. ఈ రాత్రి నీ కన్నీటిని ఆయన తుడిచివేస్తాడు. He is already by your side. ఇప్పటికే ఆయన నీ ప్రక్కలో He is ఉంటున్నాడు. already by your side. ఆయన ఇప్పటికే నీ ప్రక్కలో He ఉంటున్నాడు. wants to heal you. ఆయనను స్వస్థపరచాలని He కోరుతున్నాడు. wants to wipe away your నీ tears. కన్నీరంతా ఆయన తుడవాలని Be కోరుతున్నాడు. of good cheer. సంతోషించండి.